అన్సీన్ హోప్ అనగా చూడబడని నిరీక్షణ. మీరు గమనించండి, మన జీవితాల్లో దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు. ఒక వాగ్దానం ఇచ్చాక ఆ వాగ్దానం నెరవేరుతున్నట్టు ఆనవాళి కూడా కనపడదు. ఆ వాగ్దానం ఏదైనా జరుగుతున్నట్టు మన జీవితాల్లో ఎక్కడ కూడా మనుషులు, పరిస్థితులు ఏది కూడా మారుతున్నట్టు మన జీవితాల్లో కనపడదు. అలాంటి పరిస్థితుల్లోనే మనం నమ్మకం కలిగి జీవించాలి. ఇంకో మాట నేను చెప్పాలి అంటే, ఒక బ్లైండ్ హోప్, ఒక బ్లైండ్ ట్రస్ట్ మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయన వాగ్దానం మన జీవితాల్లో నెరవేరే వాగ్దానం. అది నిరర్ధకం కాదు, అది కేవలం ఉట్టి మాటలు చెప్పేది కాదు, అది జీవం కలిగిన వాగ్దానాలు అనేది మన జీవితాల్లో గమనించాలి. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి, ఒక అద్భుతమైన ఒక ఉదాహరణ బైబిల్ నుంచి నేను చెప్పాలి అని అంటే, నోవా గారి జీవితాన్ని మీరు గమనించాలి. నోవా గారి జీవితాన్ని మీరు ప్రాముఖ్యంగా గమనిస్తే, ఈ భూప్రపంచం కాపాడబడడానికి ప్రాముఖ్యమైన కారణం నోవా అనే మనిషి. ఎందుకు ఈ